శ్రీ సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మురళీ నాయక్ వీరమరణం పొందినటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో చూడొచ్చు భారీ ఎత్తున ఏర్పాట్లు అనేవి ఇప్పుడే కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈరోజు సాయంకాలం 7 పైన ఏదైతుందో మురళీ నాయక్ మృతదేహం ఈ గ్రామానికి చేరుకుంటుంది అని చెప్పేసి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసినటువంటి నేపథ్యం. వాటితో పాటు కేంద్ర మంత్రి మరియు రాష్ట్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికే ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ముఖ్యంగా దాదాపు నిన్న సత్యసాయి జిల్లా ఎస్పీ ఆర్టీవీతో మాట్లాడుతూ దాదాపు 20,000 మంది వరకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఏర్పాట్లు అయితే ఎందుకంటే రోడ్డు కావచ్చు లాంటి ఇతరత్ర ఎక్కడ స్ట్రక్ కాకుండా వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం. మనం ఇంటి వద్దకు వెళ్ళి మురళీ నాయక్ ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ పరిస్థితులు కూడా వివరించే ప్రయత్నం చేద్దాం. మురళీ నాయక్ సొంత గ్రామం అయినటువంటి కలితాండలో ఉన్న మనం ఆయన సొంత ఇంటి ముందు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే మాత్రం ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు రోదన అనేది చాలా అసలు చెప్పలేనటువంటి బాధ. ఎందుకంటే వారు ఇప్పటికీ కూడా తన కొడుకు చనిపోయాడు అంటే ఇంకా వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం. ఆ తల్లి అయితే మాత్రం ఇప్పటికీ కూడా పాపం రోధిస్తున్నాడు. నిన్న రాత్రి కూడా ఏమీ తినలేదని బంధువులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే ఉందో ఆయన అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు అయితే మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా దాదాపు 15 మంది నుంచి 20,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రకంగా ఏదైతే ఉందో ఈ గ్రామానికి వచ్చేటువంటి రోడ్ల విషయంలో కానీ అన్నింటినీ ఇప్పటికే చెట్లు ఏదైతే ఉన్నటువంటి అడ్డంగా ఉన్నటువంటి చెట్లను కానీ ఇటువంటి అన్నింటినీ తొలగిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో ఈ మురళీ నాయక్ అంత్యక్రియలు అనేది భారీ ఎత్తున జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే చాలామంది అధికారులు మిలిటరీ అధికారులు కానీ ముఖ్యంగా ఏదైతే ఉందో మంత్రులు కేంద్ర మంత్రి ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రజలు కూడా చాలామంది దాదాపు 15 నుంచి 20,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంటుంది అని అంచనా వేసినటువంటి హెలిప్యాడ్స్ కూడా రెడీ చేసినటువంటి నేపథ్యం. అయితే టెంట్లు వచ్చిన వారికి తాగునీరు ఇటువంటివన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి అధికారులు ఇప్పటికే సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏర్పాట్ల అంశం అనేది చాలా గొప్పగా జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ సైనిక అధికారులు కూడా ఉన్నారు. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి సార్? ఏం చెప్తారు అసలు? ఏం చెప్తారు? జై హింద్ అండి. ఇక్కడ అంటే పుట్టపర్తి సత్యసాయి జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలము కల్లితాండాలో లేట్ హవల్దార్ అగ్నివీర్ మురళీ నాయక్ అనే అతను మా సైనికుడు యుద్ధవీరుడు అసూలు బాశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఇక్కడ మేమందరం కల్లితాండకు వచ్చాము. అటు ప్రభుత్వ ఆదేశాలు, తర్వాత కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు, తర్వాత సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము జిల్లా సైనిక్ వెల్ఫేర్ తరఫున దీన్ని అందరూ సమన్వయం చేస్తున్నాము. అటు స్టేట్ ఆనర్స్ తోటి మిలిటరీ ఆనర్స్ తోటి ఇక్కడ ఫునరల్ సెరమనీ ఉంటుంది. అందరం ఇక్కడికి వచ్చాము. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక్కడ ఇంకా భారీ ఎత్తున ప్రజలు కూడా సరే చాలామంది దాదాపు 15 నుంచి 20,000 మంది దాకా వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. సరే ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి సార్? చాలామంది దాదాపు 15 నుంచి 20,000 మంది ప్రజలు కూడా అంతిమ సంస్కారానికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ స్టేక్ హోల్డర్స్ అండ్ ట్రాన్స్కో, ఆర్డబ్ల్యూఎస్, పోలీసు, రెవెన్యూ, హెల్త్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ కార్యక్రమం అన్ని రకాలుగా సఫలీకృతం అయ్యే విధంగా ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా రాకుండా విఐపీస్ వస్తున్నారు కాబట్టి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు, ఉదాహరణకు పార్కింగ్ కానీ రోడ్డు వైడనింగ్ చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండడం కానీ, ఆ తర్వాత వచ్చేసి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాక్ మెయిన్ రోడ్ నుంచి కళ్ళితాండాలోకి వచ్చిన తర్వాత మన డెడ్ బాడీ పెట్టిన చోట క్రిమేషను, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రోడ్లను ఎటువంటి బ్లాకేడింగ్ లేకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఎవరి మూమెంట్ కూడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. ఏపీ వచ్చే అవకాశం ఉందని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్? ఎవరెవరు వచ్చే అవకాశం? ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే సెంట్రల్ మినిస్టర్ గారు వస్తారు. మహారాష్ట్ర నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళని ఈ చనిపోయినటువంటి మురళీ నాయక్ వాళ్ళ పేరెంట్స్ని బంధుమిత్రులను పరామర్శించి వెళ్ళడం జరుగుతుంది. మిగతా విఐపీస్ ఎవరన్న సంగతి ఇంతవరకు ఎటువంటి షెడ్యూల్ రాలే.
హెలిప్యాడ్స్ కూడా రెడీ చేస్తున్నారు ఇప్పటికి ఎవరైనా విఐపీ ఇప్పటికి వచ్చేదాన్ని బట్టి అటువంటి ఏర్పాట్లకు ఉపక్రమించడం జరుగుతుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ గోయింగ్ టు అరేంజ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్. మొత్తం మీద అయితే మాత్రం ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో పర్యవేక్షణ అనేది చాలా అద్భుతంగా సాగుతుంది అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలా ఎందుకంటే కలితాండాకు వచ్చే విఐపి మూమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని అటు సైనిక అధికారులు ఇట్లా పోలీసు అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో ఈరోజు ఒక మంత్రి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించి వెళ్తారు. మరి రేపటికైతే మాత్రం ఇక్కడ ఏదైతే క్రిమియేషన్కి సైనిక అధికారులతో పాటు ఇక్కడ రాష్ట్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ అయితే పకడ్బందీ ఏర్పాట్లు ముఖ్యంగా కలితాండాలకి ఎంటర్ అయ్యేటటువంటి రూట్స్ కావచ్చు ఇలాంటి ఇతరత్ర ఏదైతే ఉందో పార్కింగ్ ప్లేస్లు కాబట్టి సెలెక్టివ్గా చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము అన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి డిఎస్పీ గారు చెప్తున్నటువంటి నేపథ్యం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.